క్రీస్తునందు ప్రియమైన దేవులారా చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునిలోకి వచ్చిన మనం, బాప్తిసం తీసుకున్న మనం అన్ని విషయాలలో దేవుని ఎడల భయభక్తులతో మనం జీవించాలి. దేవుడంటే మనకి భక్తితో పాటు దేవుడంటే మనకు భయం కూడా ఉండాలి. సాధారణంగా ఈ లోకంలో ఉన్న ఎందరికో మనం భయపడతాం. అనేక సందర్భాలలో అనేక విధాలుగా ఆయా పరిస్థితులను బట్టి మనుషులుగా ఉన్న వారికి అందరికో మనం భయపడుతూ ఉంటాం. కానీ మనం భయపడవలసింది ఎవరికంటే దేవునికి. ఎప్పుడైతే దేవునికి మనం భయభక్తులతో దేవుని ఎడల ఉంటామో అప్పుడే మన ప్రవర్తన ఈ భూమి మీద సరిగా ఉంటుంది. దేవుడు కూడా ఆయన ఎడల భయభక్తులు గలవారిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. మనం వాక్యం తెలుసుకున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో మోకరిల్లుతున్నాం. ఇలా ఉన్న మనం మన భక్తి విషయంలో ఎల్లప్పుడూ ఎదుగుతూ ఉండాలి. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులలో కొందరు ఏం చేస్తున్నారంటే దేవునిని తెలుసుకున్న తర్వాత కొంతకాలం భక్తి జరిగించి వాళ్ళు అనుకున్నది నెరవేరలేదని మరలా దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో బ్రతికే క్రైస్తవులందరూ ఉన్నారు. మీరు ఆలోచించండి, మన ఊర్లో బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ చర్చికి వస్తున్నారా? రావట్లేదుగా. బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా సంఘానికి రావటం లేదు. చాలామంది దేవుణ్ణి అంగీకరించారు, బాప్తిసం తీసుకున్నారు, మారు మనసు పొందారు, కొంతకాలం సంఘానికి వచ్చి మరలా లోకంలో కలిసిపోయి తిరుగుతున్నారు. దీనిని ఏమంటారంటే భక్తి విడవటం అంటారు. భక్తిని విడవటం. వాళ్ళు ఎవరంటే భక్తిని విడిచిన వాళ్ళు. నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన మార్గములు అన్నీ వాక్యానుసారంగా ఖచ్చితంగా ఉంటాయండి. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టామో ఆ మార్గాలు ఎలా ఉంటాయంటే భయంకరంగానే ఉంటాయి. ఒక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. భక్తి విడిచిన వాని మార్గములు వానికి వెక్కసమగును. ఏమండి, ఇక్కడ ఎవరి గురించి దేవుడు రాయిస్తున్నాడంటే భక్తిని విడిచిన వాని మార్గములు. భక్తిని విడిచిన వాడు అంటే దేవుని నుండి దూరమైన వాడు. భక్తిని విడిచిన వాడు అంటే దేవుని నుండి దూరమైన వాడు. దేవునిలో ఉన్నప్పుడు అతని ప్రవర్తన బాగుంది, దేవునిలో ఉన్నప్పుడు అతడు చేసే పనులు బాగున్నాయి. కానీ ఎప్పుడైతే భక్తిని విడిచాడో భక్తిని విడిచిన వాని మార్గములు ఎలా ఉంటాయి అంటే వానికే వెక్కసమగును అన్నాడు. వెక్కసం అంటే ఎక్కువ అవటం, అసహించుకోవటం, పర్యాయ పదాలుగా మనం చెప్పుకోవచ్చు వీటిని. సాధారణంగా బాగా ఆకలితో ఉన్నవాడికి తగిన మోతాదులో ఆహారం పెట్టామనుకోండి మొత్తం తింటాడు. ఇక చాలు అన్న తర్వాత కూడా తీసుకొచ్చి పెట్టామనుకోండి ఏమంటాడు అతను? ఎక్కువైపోయింది, నేను తినలేకపోతున్నాను అని అంటాడో లేదా? వెక్కసమగును అంటారు. దేవునిలో ఉన్నప్పుడు అతని మార్గాలు బాగుంటాయి, దేవునిలో లేనప్పుడు అతని మార్గములు అతనికే వెక్కసమగుతాయి. అంటే అతని ప్రవర్తనను అతడే అసహించుకుంటాడు ఏదో ఒకరోజు. అంతేనా? ఏదో ఒకరోజు దేవునిలో లేనివాడు అతని మార్గముల గురించి అతడు ఖచ్చితంగా అసహించుకుంటాడు. ఆ మార్గములు చూసి, అతని బ్రతుకును చూసి అతడు తన మీద తానే అసహించుకుంటాడు.
అయితే దేవునిలోకి వచ్చిన తర్వాత మరలా లోకంలోకి వెళ్ళటం ఎందుకండి? అంతే కదా, దేవునిలోకి వచ్చినవాడు, దేవుణ్ణి తెలుసుకున్నవాడు మరలా లోకంలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఈరోజు చాలామంది క్రైస్తవులు లోకంలో కలుస్తున్నారంటే రకరకాల కారణాలు చెబుతూ ఉంటారండి. ఏంటి ఆ కారణాలంటే, ఉద్యోగం రావాలని మందిరానికి వస్తాడు, ఉద్యోగం రావాలని బాప్తిసం తీసుకుంటాడు, ఉద్యోగం రావాలని సంఘంతో ఉంటాడు. కానీ ఆ ఉద్యోగం రాని స్టేజ్ వచ్చిందనుకోండి, అతను ఏమైపోతాడు? దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయి లోకంలో కలిసిపోతాడు. అనేక రకాల కారణాలతో లోకంలో కలిసిపోయి ఉన్నారండి. మరి నేను దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రసంగం చేయడం స్టార్ట్ చేశానో, అప్పుడు మన ఊళ్ళో ఒక అతను ఒక మాట చెప్పాడు నాకు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, కష్టాల పాలవుతూ, అతన్ని చూడు, దేవుణ్ణి నమ్ముకొని బయటకు వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాడు, బాగుపడ్డాడు అని అన్నాడండి. అంటే దేవునిలో ఉంటే ఒక రకంగా ఉంటావు, దేవుని నుంచి బయటకు వస్తే నువ్వు బాగుపడతావు అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలా అపవాది ఏం చేస్తుందంటే రకరకాల కారణాలు చూపించి మనల్ని దేవుని నుంచి బయటికి పంపిస్తుంది. అలా బయటికి వెళ్ళిన కొత్తలో, సంఘాన్ని విడిచిన కొత్తలో మన జీవితం బాగానే ఉంటుందండి. సంఘాన్ని విడిచిన కొత్తలో మనం ఏది చేపట్టినా సరే దానిలో మనం సక్సెస్ అవుతాం. కానీ కొంతకాలానికి మన జీవితాన్ని మనం ఆలోచించుకుంటే భక్తి విడిచిన వాని మార్గములు అతనికి వెక్కసమవుతాయి. దేవుడు చెప్పాడు అని అంటే ఇది ఖచ్చితంగా వారి జీవితంలో జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితికి ఏదో జరగలేదని, ఏదో నెరవేరలేదని దేవుణ్ణి విడిచిపెడితే, అలా విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఈరోజు క్రైస్తవంలో చాలామంది ఉంటే మనందరికీ ఎప్పుడూ ఒక పాఠంగా ఒకళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలు. క్రైస్తవులుగా మనకి పాఠం వాళ్ళు. వాళ్ళను చూసి మనం ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకోవాలి. మీ అందరికీ తెలుసు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి, అబ్రహాం గారికి ఇచ్చిన మాటను బట్టి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీల జాతిని తన పిల్లలుగా ఆయన స్వీకరించాడు. ఐగుప్తులో సుమారు 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉంటే అక్కడ నుంచి వాళ్ళను కనాను దేశం నడిపించడానికి మరి దేవుడు ఎన్ని మహాకార్యాలు, అద్భుత కార్యాలు చేశాడో మీరందరికీ తెలుసు. నిజంగా వారి కళ్ళ ముందు అవి దేవుడు చేస్తున్నప్పుడు వాళ్ళు ఇశ్రాయేలీలు మారి దేవుని కోసం ఖచ్చితంగా బ్రతకాలి. నిజంగా 11 సూచక క్రియల వరకు ఫరో ఎదురు జరిగించాడు. ఏమండి, ఐగుప్తులో ఉన్న మరి మొదటి సంతానం అంతా సంహరింపబడ్డారు. ఈ కార్యాలన్నీ వాళ్ళు కళ్ళతో చూశారు. కళ్ళతో చూసి దేవుడు ఏది చేసినా సరే నష్టం ఐగుప్తులకే కానీ ఇశ్రాయేలీలమైన మనకు కాదు, మనల్ని దేవుడు తన రెక్కల చాటున భద్రపరుస్తున్నాడు, క్షేమంగా నడిపిస్తున్నాడు అని ఆ రోజు నుంచి వాళ్ళు దేవుని కొరకు గొప్పగా బ్రతకవలసిన వాళ్ళు ఇశ్రాయేలీలని వాళ్ళు తెలుసుకొని. కానీ వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచానికే పాఠం అయ్యేలా దేవుణ్ణి వాళ్ళు మోసం చేశారు అన్ని విషయాల్లో. నిజంగా వాళ్ళు ఏం చేశారో మనం కొన్ని మాటలు చదివితే దేవుణ్ణి వాళ్ళు ఏ విధంగా విడిచిపెట్టారో చూస్తే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. మనం చెప్పుకుంటున్నాం కదా, భక్తి విడిచిన వాని మార్గంలో చెప్పుకుంటున్నాం కదా, భక్తిలో నుంచి తొలగిపోయిన వాడి గురించి మనం మాట్లాడుతుంది. ఇక్కడ ఇశ్రాయేలీలకి దేవుడు ఈ హెచ్చరిక చేస్తున్నాడంటే, ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే శరీరులను, మనుషులను ఆధారం చేసుకొని దేవునికి వాళ్ళు దూరం అయ్యారు, దేవుణ్ణి విసర్జిస్తున్నారు. నిజంగా వారి విషయంలో దేవుడు ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నాడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని కొరకు గొప్పగా బ్రతికిన వారైతే
వారి సంతానమైన ఇశ్రాయేలు కూడా దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతాడని దేవుడు భావించాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఐగుప్తు మొదలుకొని ఈ ఇర్మియా గారు ఈ మాట రాస్తున్న వరకు వాళ్ళు దేవునిలో నుంచి తొలగిపోయారు, దేవుణ్ణి విసర్జించారు. ఎందుకు విసర్జించారంటే, శరీరులను ఆధారం చేసుకొని. శరీరులంటే మనుషులు. మనుషుల కోసం ఇశ్రాయేలీలు దేవుణ్ణి విడిచిపెట్టారు. ఏమండి, ఇది సాధ్యం అవుతుందా? మనిషి కోసం ఒక మనిషి దేవుణ్ణి విడిచిపెట్టడం సాధ్యం అవుతుందంటే ఖచ్చితంగా అవుతుందండి. ఏమండి, మనుషులు చాలామంది మీరు గమనించారో లేదో కానండి, దేవుడి నుంచి దూరం చేయడానికి చాలామంది కాసుకొని ఉంటారు. క్రైస్తవులుగా మనం ఎప్పటికప్పుడు వారి విషయంలో కనిపెడుతూ జాగ్రత్తగా ఉండాలి. నీ చేత పాపం చేయించి నిన్ను దూరం చేస్తారు. నీ చేత మోసం చేయించి నిన్ను దేవునికి దూరం చేస్తారు. నీ చేత అబద్ధాన్ని పలికించి నిన్ను దేవునికి దూరం చేస్తారు. నీ చేత ఏదైనా నేరాన్ని చేయించి నిన్ను దేవునికి దూరం చేస్తారు. ఎందుకు ఇలా దూరం అవుతున్నారంటే, చాలామంది మనుషులను ఆధారం చేసుకుంటారు. నిజమండి, మనుషులను ఆధారం చేసుకొని మనిషి మాటలు నిజమని నమ్మి దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసి దేవుణ్ణి విసర్జించే వాళ్ళు చాలామంది ఉంటారు. కనుక మనుషుల విషయమే మీరు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కూడా, ఇశ్రాయేలు కూడా మనుషులను ఆధారం చేసుకొని దేవుణ్ణి విసర్జించారు. ప్రారంభం నుంచి వాళ్ళ జీవితాన్ని చూస్తేనండి, మరి అదే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం నుంచి చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23 నుంచి 27 వచనాల మధ్య భాగం చదువుదాం. ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనిడి. అయితే వాళ్ళు ఏం చేశారంటండి? వినకపోయిరి, చెవి యొగ్గలేదంట. ఎవరి మాట వినలేదంటే దేవుని మాట వినలేదు. దేవుని మాట వినలేదు. ఏమండి, మనకి ఎంతోమంది అధికారులు మన మీద ఉంటారు. ఒక సర్పంచ్ గారు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రధానులు కానివ్వండి, వీళ్ళంతా రాజకీయ విభాగంలో మన పైన ఉండే అధికారులు. ఇక పరిపాలనా విభాగంలో చాలామంది అధికారులు ఉంటారు. మరి విఆర్ఓ, ఎంఆర్ఓ, కలెక్టర్, వీళ్ళంతా మన పైన ఉండే అధికారులు. వీళ్ళు ఏదైనా మనకు మాట చెప్పినప్పుడు మనం వినకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మనల్ని ఏదో ఒక నేరం కింద అరెస్ట్ చేసి జైలు పాలు చేస్తారు. నిజమండి, మన పైన ఉన్న అధికారుల మాట మనం వినకపోతేనే మనం జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. మరి అలాంటిది ఇశ్రాయేలీయులు ఎవరి మాట తిరస్కరించారంటే దేవుని మాటను తిరస్కరించారు. ఇక్కడ కూడా దేవుడు ఎంత మంచిగా చెప్తున్నాడు చూడండి, చదవండి మళ్ళా. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమంతటి యందు మీరు నడుచుకొనిడి. అయితే వారు వినకపోయిరి, చెవి యగ్గుకుండిరి, ముందుకు సాగక వెనుకకు తీయచు, తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. అంటే దేవుడు ఎన్నో విధాలుగా ఇశ్రాయేలీయులకు చెప్పాడండి, మీరు నా మాట వినండి, నా ఆజ్ఞలు గైకొనండి, మీరు నా ఆజ్ఞలు గైకొంటే నేను మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులై ఉంటారు అని ఎన్నో విషయాలలో ఇశ్రాయేలీయులను దేవుడు నిజంగా బతిమిలాడాడనే చెప్పుకోవచ్చు.
కానీ వాళ్ళు ఎన్నిసార్లు దేవుడు చెప్పినా సరే ఏం చేశారంటే దేవుని మాట వినక చెవి యొక్కకుండిరి, ముందుకు సాగక వెనక దీయచు, తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యం నడుచుచు వచ్చిరి. అంటే తమ దుష్ట హృదయం ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే నడుచుచు వచ్చారండి. దేవుడు ఎప్పటి నుంచి ఎలా ఉన్నారని వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడంటే, మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయుచునే వచ్చిన వారే. అంటే ఎప్పటి నుంచి అప్పటి వరకు అంటున్నాడు దేవుడు? ఎన్ని తరాలను చూశాడు దేవుడు? ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు బయలుదేరిన రోజు ఉందా, ఆ రోజు నుంచి ఇర్మియా గారి కాలం వరకు వాళ్ళు ఏ రోజు దేవుని మాటను వినలేదు. నిజంగా ఐగుప్తు నుంచి బయలుదేరిన వచ్చిన ప్రారంభ దినాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు నిజంగా దేవుని మాట విన్నారంటారా? అండ్ మోషే గారు 40 దినాలు కొండ మీదకి వెళ్ళాడు. దేవుని మాట విన్నారా? కిందకు వచ్చేసరికి వాళ్ళు ఇశ్రాయేలీయులు ఏం చేశారు? దేవుని మాట వినకుండా ఏం చేశారండి? దూడను చేసుకొని దూడ ఎదుట సాగిలపడ్డారు. ఐగుప్తు నుంచి వచ్చిన 3 నెలలకే వాళ్ళు పాడైపోయారు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లోనండి దేవుడు మీరు ఇక్కడ నిలిచి ఉండండి అంటాడు, ఆగమంటాడు. ప్రయాణంలో ఆగమన్నప్పుడు వాళ్ళలో చాలామంది వినరండి. మనం ఇప్పుడు బయలుదేరదామని కొంతమంది అంటారు. అంటే దేవుడు ఆగమన్నప్పుడు ఆగాలి, ప్రయాణం కొనసాగించనన్నప్పుడు ప్రయాణం కొనసాగించాలి. అంటే ఇశ్రాయేలీయులు మీరు ఆలోచిస్తే ప్రారంభం నుంచి ఇర్మియా గారి కాలం వరకు, ఇర్మియా గారి కాలం ఎందుకంటున్నానంటే ఇర్మియా గారి కాలం తర్వాత ఇశ్రాయేలీయులు చెరలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి అవే ముగింపు దినాలు. ఇర్మియా గారి కాలమే ఇశ్రాయేలీయులకు ముగింపు. అయితే ఐగుప్తు నుంచి ఇర్మియా గారి కాలం వరకు వాళ్ళ అందరి ప్రవర్తన చూశాడు దేవుడు. ఏమన్నాడంటే, మీరు ముందుకు సాగక నా మాట వినక ఎల్లప్పుడూ వెనక తీర్చు వచ్చిన వారే. అన్ని తరాలలో అందరినీ అలాగన్నాడండి. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి, నేను అనుదినము పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చితిని, వారు నా మాట వెనుక ఉన్నారు, చెవి యొక్కక ఉన్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారు, వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. అంటే ఐగుప్తు మొదలుకొని ఇర్మియా గారి కాలం వరకు దేవుడు అందరి ప్రవర్తనను చూస్తే ఇశ్రాయేలు ఎలా ఉన్నారు అని అంటే, తమ హృదయ కాఠిన్యమును బట్టి అన్నాడన్నమాట. హృదయ కాఠిన్యం బట్టి తమ పితరుల కంటే తమ మనసును కఠినపరుచుకున్న వారై తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. బాగుపడ్డారా, చెడిపోయారా? చెప్పండి. ఇశ్రాయేలీయులు ఈ మాటను బట్టి బాగుపడ్డారా, చెడిపోయారా అని అంటే వాళ్ళు చెడిపోయారు, వాళ్ళు దుష్టులయ్యారు గనకనే ఆ హృదయాలను దేవుడు ఏమనంటే దుష్ట హృదయం. ఐగుప్తు నుంచి చెరలోకి వెళ్ళేంత వరకు ఇశ్రాయేలీయులు అన్ని తరాలలో చూస్తే దుష్ట హృదయంతో తమ ఆలోచనలను అనుసరించి దేవుణ్ణి విసర్జించి బ్రతికిన వాళ్ళండి వీళ్ళు. అయితే వీరి కాలంలోనే ఇశ్రాయేలీయుల మీదకి శత్రురాజులు కొంతమంది వచ్చారు. నిజంగా ఇశ్రాయేలీయులు అంటే లేదా అబ్రహాం అన్న, దావీదు అన్న, వీళ్ళు దేవుని కోసం గొప్పగా బతికిన వారైతే మీరు ఒక మాట బైబిల్లో వినే ఉంటారు. ఒక మాట ఏంటంటే, యుద్ధము యెహోవాదే. మీరు యెహోషువ గ్రంథం నుంచి ప్రారంభిస్తే యెహోషువ, న్యాయాధిపతులు, రాజుల గ్రంథాలు వరకు మీరు ఆలోచిస్తే నిజంగా దేవుడు వారి విషయంలో ఎన్నో మేలులు చేస్తూ వారికి యుద్ధ సమయాలలో యుద్ధంలో గెలిచే విధంగా వారికి విజయాన్ని అనుగ్రహించాడు. కానీ ముగింపుకు వచ్చేసరికి వాళ్ళు ఇశ్రాయేలీయులు దుష్టులయ్యారని చదువుకున్నాం కదా.
ముగింపుకు వచ్చేసరికి ఇశ్రాయేలు చెడిపోయారు అనుకున్నాం కదా. వీళ్ళు ఏం చేశారంటే యుద్ధము యెహోవాది అని దేవుణ్ణి ఆశ్రయించకుండా ఐగుప్తు రాజుని ఆశ్రయించారండి వీళ్ళు. చాలా విషయాలలో నిజంగా ఈరోజు ప్రపంచంలో మీరు చూస్తేనండి, మరి రష్యా దేశానికి ఉక్రెయిన్ దేశానికి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధాన్ని ప్రపంచ దేశాల వాళ్ళు ఏం చేయాలంటే ఒప్పందం ద్వారా వాళ్ళను యుద్ధం నుంచి విరమింపజేయాలి. కానీ ప్రపంచంలో కొన్ని దేశాలు ఏం చేసాయంటే రష్యా దేశానికి సపోర్ట్ చేస్తున్నాయి, మరికొన్ని దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఇలా సపోర్ట్ చేయటం వల్ల సుమారు 2 సంవత్సరాల పైన యుద్ధం జరిగిందండి. ఇప్పటికే జరుగుతూనే ఉన్నట్టుంది, ఇప్పటికే జరుగుతుంది యుద్ధం. ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఈరోజు ఎలాగైతే ఒక యుద్ధం వస్తే ఒక దేశం మరొక దేశాన్ని ఆశ్రయిస్తుందో, ఆ రోజు ఇశ్రాయేలీలు కూడా దేవుడు ఏ దేశానికైతే వెళ్ళొద్దన్నాడో అదే దేశాన్ని వాళ్ళు ఆశ్రయించారు. చూడండి యెషయా గ్రంథం 31వ అధ్యాయం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టక యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఏమంటే ఇక్కడ ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేసిన తప్పేంటంటే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టక. ఏమండి ఇశ్రాయేలీల రాజుల చరిత్రలో మీరు చూస్తే ఏదైనా ఒక యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని దగ్గర ముందు విచారించాలి. ప్రభువా ఇలా యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం, లేదా శత్రురాజ్యం మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, ఈ యుద్ధంలో మేము గెలుస్తామా లేదా, మేము వెళ్ళవచ్చా వద్దా అని వాళ్ళు ముందు దేవుని దగ్గర ప్రవక్తల ద్వారా విచారించేవాళ్ళు. అలా విచారణ చేసినప్పుడు దేవుడు వెళ్ళమంటే యుద్ధానికి వెళ్ళేవాళ్ళు, దేవుడు వద్దు అంటే ఆగిపోయేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుండి ఇశ్రాయేలు ఎంత దిగజారిపోయారంటే చివరికి దేవుణ్ణి విసర్జించారు. దేవుణ్ణి లక్ష్య పెట్టక యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని, ఒకప్పుడు యుద్ధము యెహోవాదే అని దేవుణ్ణి ఆధారం చేసుకున్నారు, కానీ ఇప్పుడు గుర్రములను ఆధారం చేసుకుంటున్నారు. ఎందుకు? ఏదైనా ఒక రాజు యుద్ధానికి వచ్చాడంటే గుర్రాలు ఉండాలి యుద్ధంలో, రథాలు ఉండాలి యుద్ధంలో. ఆ గుర్రాలు రథాలు, రౌతులంటే సైన్యం, గుర్రాలు రథాలు సైన్యం ఐగుప్తు రాజుకి బాగా ఉన్నాయని చెప్పి బలవంతులని చెప్పేసి వాళ్ళు దేవుణ్ణి విసర్జించి దేవుని యొద్ద విచారింపక సహాయం నిమిత్తం దేవుని దగ్గరకు రాకుండా ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయిస్తున్నారు. నిజమండి, ఎవరి దగ్గరికి దేవుడు వెళ్ళొద్దన్నాడు చూస్తారా? ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇశ్రాయేలీల రాజులకు దేవుడు ఏం చెబుతున్నాడో మీరు చూస్తే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనం చూడండి. అతడు అంటే రాజు అండి. ఆ పైన వచనాల్లో ఇశ్రాయేలీల కొరకు నియమింపబడ్డ రాజు గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. రాజు గురించి మాట్లాడుతూ అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు.
ఏమండి ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు? గుర్రములను విస్తారముగా సంపాదించుటకు మీరు ఐగుప్తునకు వెళ్ళొద్దు. ఎందుకంటే చదువు, ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. ఏమంటే దేవుడు ఎక్కడికి వెళ్ళకూడదు అని ఇశ్రాయేలుకు చెప్పాడండి? ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు దేవుడు? ఐగుప్తునకు వెళ్ళొద్దు అన్నాడు. దేవుడు ఐగుప్తునకు వెళ్ళొద్దు, ఐగుప్తు గుర్రాలను మీరు ఆశ్రయించొద్దు, జనులను ఐగుప్తునకు తిరిగి పోనేయకూడదని అంటుంటే ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే యెహోవాను అనుసరింపక, ఇక్కడ పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపక దేవుడు వెళ్ళవద్దన్న దేశం వెళ్ళారండి. ఎక్కడికి దేవుడు వెళ్ళొద్దన్నాడంటే ఐగుప్తు వెళ్ళొద్దన్నాడు. చివరికి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే ఐగుప్తు రాజునే ఆశ్రయించారు. దేవుణ్ణి విసర్జించి ఐగుప్తు రాజుని ఆశ్రయిస్తే దేవుడికి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? అందుకేనండి దుష్ట హృదయులు అయిపోయారండి వాళ్ళు. ఇశ్రాయేలీయుల చరిత్రలో ఇశ్రాయేలీయులు దేవుని కొరకు గొప్పగా బ్రతికుంటే ఈ రోజుకు కూడా ఇశ్రాయేల్ రాజ్యం ఉండేది, లేదా యోధా రాజ్యం ఉండేది, రాజులు ఉండేవాళ్ళు. కానీ మీరు గమనించండి, ఈరోజు ప్రపంచంలో ఇశ్రాయేలీయుల రాజ్యానికి ఆధిపత్యం లేదండి. ఇశ్రాయేలీయుల రాజులంటూ లేరండి. అది కూడా ప్రజాస్వామ్య దేశంగా ప్రధానమంత్రి ఉండి పాలిస్తున్నాడు. ఇప్పుడు ఏదైనా యుద్ధం వస్తే దేవుని దగ్గర విచారించడం అలాంటివి ఏమి లేవు. ఇప్పుడు ఒకవేళ విచారించిన దేవుడు వారికి ఎటువంటి సహాయము చెయ్యడు. వాళ్ళను దేవుడు విసర్జించాడు. ఎందుకు విసర్జించాడంటే వాళ్ళు దేవుని లక్ష్య పెట్టలేదు, దేవుని కొరకు భయభక్తులు కలిగి బ్రతకలేదు. దేవుణ్ణి వాళ్ళు విసర్జించారు. మనుషులను ఆధారం చేసుకున్నారు, గుర్రములను ఆధారం చేసుకున్నారు, రథములను ఆధారం చేసుకున్నారు, సైన్యమును ఆధారం చేసుకున్నారు. ఇవే మమ్మల్ని రక్షిస్తాయనుకొని రక్షించే దేవునినే వాళ్ళు విసర్జించారు. అందుకే దేవుడు వారిని విసర్జించి చెరకు అప్పగించాడు. ఈ పాఠం మనం చదువుతున్నప్పుడు లేదా మనం వింటున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇశ్రాయేలీయుల వలె దేవుణ్ణి ఏ సందర్భంలో అయినా సరే మనం విసర్జిస్తే దేవుడు మనల్ని విసర్జిస్తాడు. ఇశ్రాయేలీయులు అంటే అబ్రహాముని బట్టి దేవుడికి చాలా ఇష్టం అండి. అబ్రహాము పిల్లల వాళ్ళు, అబ్రహాము సంతానం వాళ్ళు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానం వాళ్ళు, నీతిమంతుల వాళ్ళు, నీతిమంతుల పిల్లల వాళ్ళు. అలాంటి వారి మీద దేవుడు ఎన్నో ఆశలు ఆలోచనలు పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మీరు ఈ విధంగా బ్రతకండి, ఈ విధంగా జీవించండి అంటే వారు చివరికి దేవుణ్ణే విసర్జించారు. అందుకే దేవుడు వారిని చెరకు పంపించాడు, చెరకు అప్పగించాడు. మరి ఈరోజు క్రైస్తవులుగా మనం గురించి కూడా పౌలు గారు ఒక హెచ్చరిక మాట ఆయన చెబుతున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి. ఎలాంటి వార్నింగ్ ఇస్తున్నాడంటే దేవుణ్ణి విడిచిపోవునట్టి దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. దేవుణ్ణి విడిచిపోయినట్టు దుష్ట హృదయం అంటండి. దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళు ఎవరంటే దుష్టులు, దుష్ట హృదయం గలవారు. కనుక మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగా చూసుకుంటూ ఇశ్రాయేలీయులు ఏ తప్పులైతే చేశారో అలాంటివి ఒకవేళ మనం ఏమైనా చేస్తున్నామా, దేవునికి ఏదైనా సందర్భంలో మనం అవిధేయం అవుతున్నామా, దేవుని ఆజ్ఞను ఏ సందర్భంలో మనం మీరుతున్నామా, వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా అనే విషయాలు మనం ఎప్పటికప్పుడు క్యాల్కులేట్ చేసుకుంటూ లేదా ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఈ భూమి మీద మనం భక్తిగా జీవించాలి. చివరికి ఒక మాట చూసి ముగించుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో, అంటే ఈ లోకంలో ఇప్పుడు మనం ఉన్నాం కదా, నమ్ముతున్నారా? ఈ లోకంలో మనం ఉన్నామని. ఇప్పుడు మనం ఈ లోకంలోనే ఉన్నాం, తర్వాత ఈ లోకంలో ఉండం. మనం
ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాం కనుక ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితో బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఏమండి, స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో మనం ఈ భూమి మీద బ్రతకాలండి.